వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. గోదావరికని 11వ డివిజన్లో ఎన్నో రోజులుగా నిండిపోయిన డ్రైనేజీ కాల్వ నుండి డ్రైనేజీ మొత్తం బయటకు రావడం జరుగుతుందని, ఆ వాసనకి ఇక్కడ డివిజన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న దాసరి విజయ్ కుమార్ ఈ విషయాన్ని వెంటనే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ విషయం ఎమ్మెల్యేకి తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి జెట్ మిషన్ పంపించడంతో దాసరి విజయ్ కుమార్ దగ్గరుండి డివిజన్లోని డ్రైనేజ్ కాలువను క్లీన్ చేయించడం జరిగిందని దాసరి విజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో గుడికందుల రవి, యూత్ అధ్యక్షుడు అరవింద్, బీసీ అధ్యక్షుడు నేరేళ్ల రమేష్ గౌడ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు శ్రీధర్, యువజన లీడర్ రాహుల్ బాయ్, సోషల్ మీడియా దుడిశెట్టి శ్రీను, రాజ్ కుమార్, శివ, మణికుమార్, సదయ్య, మహిళా అధ్యక్షురాలు శ్వేత, స్వాతి, మణిమాల, కాంగ్రెస్ కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. భగత్ సింగ్ నగర్ నుండి ఫైన్ లైన్ దాకా ఉన్నటువంటి డ్రైనేజ్ కాలువ నిండిపోయి ఈ రోడ్డుకు ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతుంటే, మేము రోజు డివిజన్లో ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి తిరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం వల్ల రాజ్ ఠాకూర్ అన్న దృష్టికి ఈ డ్రైనేజ్ నిండిపోయిందన్న, దాన్ని కొంచెం క్లీన్ చేయాలంటే వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి జెట్ స్పీడ్ వాహనాన్ని తీసుకొని వచ్చి మొత్తం క్లీన్ చేయించడం జరుగుతుంది. అలాగే ఈ డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే మాకు తెలియజేస్తే మాకు వీలైనంత త్వరగా ఆ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి 11వ డివిజన్ ప్రజలకు మేము తెలియజేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు కూడా ఉన్నారు. ఇటు ఫైన్ లైన్లో మా సీనన్న, ఇక్కడ మధ్యలో ఈ రవికుమార్ అన్న, రమణ, మా రాహుల్ భాయ్, అరవింద్, మా రాజ్ కుమార్, శివ, ఆ శ్వేత, లాస్ట్లో సంజయనగర్లో స్వాతి, చాలా మంది మా నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎవరు చెప్పినా కూడా మేము త్వరితగతిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి రాజ్ ఠాకూర్ అన్న దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.